ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 27 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ రోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం నిర్గమకాండము 17 మరియు 18 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుండి 20వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. దేవుని యొక్క బలమైన సన్నిధి మిమ్మలను ఆవరించునుగాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఆయన ప్రశస్తమైనటువంటి కృప ఎన్నడూ మిమ్మల్ని విడిచిపోదు. దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైన వాగ్దానముతో ఈ ఉదయకాలం ప్రభు మీ యొద్దకు ఆయన వస్తూ ఉన్నాడు. నీవు నా సేవకుడవు అని ఆయన ఒక అద్భుతమైన మాట పలుకుచున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను నిర్మించి తిని. అవును, నువ్వు ఎవరో తెలుసా? ప్రభు యొక్క అద్భుతమైనటువంటి కళా నైపుణ్యం. ఆయన తన చేతులతో అద్భుతంగా నిన్ను మలిచాడు. నీవు ఆయన సొత్తువు. ఆయన నీ సృష్టికర్త, నీకు తోడయున్నవాడు, నిన్ను గురించి ఆలోచన చేయవాడు, నీకేమి కావాలో ఎరిగి ఉన్నవాడు, ఏ సమయమున ఏది నీకు దయచేయవలెనో ఆయన నీ విషయమై ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఇదే వచనములో ఇలాగ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవిత ప్రయాణంలో ఎంతోమంది ఎన్నో వాగ్దానాలు మీకు చేసి ఉండొచ్చు. అవన్నీ వారు మీ విషయంలో తీర్చగలిగారా? బహుశా ఆ వాగ్దానాలు వారికి అసాధ్యమై ఉండొచ్చు. అయ్యయ్యో, ఆ రోజున నా పరిస్థితులు చాలా బాగున్నాయి, నేను నీకు ఆ మాట ఇచ్చాను, నేను ఇస్తానని, నేను తీరుస్తానని, నేను నీకు సహాయం చేస్తానని, కానీ ఈ రోజున నా పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు, నా జీవితమే దివాలా తీసింది అని వాళ్ళు చాలా విచారంతో మీతో చెప్పుండొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ఎవరు నిన్ను మర్చినా నేను నిన్ను మర్చిపోజాలను. నువ్వు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నావు, నేను నిన్ను చూస్తున్నాను, నీవు నాకు తెలుసు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానాన్ని నువ్వు స్థిరంగా నమ్ము. ఈ వాగ్దానం మీద నువ్వు ఆధారపడు. దేవుడు తప్పకుండా గొప్ప కార్యములను నీ జీవితంలో జరిగిస్తారు. దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి కృప మీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు దయచేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను నిన్ను మరిచిపోజాలను అని మీరు సెలవిచ్చిన ఈ ఒక్క మాట మాకు చాలు. మా తండ్రి, మీ నామం ఎల్లప్పుడూ స్తుతినొందునుగాక. మా ప్రభువా, మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ తలంచుకుంటున్నారు, జ్ఞాపకము చేసుకుంటున్నారు. అవును నాయన, మీ జ్ఞాపకాలలో మేమున్నాం. మా తండ్రి, మా ప్రియులను ధైర్యపరిచి వారిని ఆశీర్వదించి కోరిన రేవుకు చేర్చి నడిపించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.